ఎక్కడైనా, ఎప్పుడైనా సరే, ఏ కాలంలోనైనా ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు. యెస్. నాతో సహా ప్రతి ఒక్కరూ మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిని సృష్టించుకున్నది మనమే. మనం మన థాట్ పవర్ అంటే ఆలోచన శక్తి అండ్ కాన్సెప్చువల్ ఎబిలిటీ అంటే భావనా సామర్థ్యంతో మన జీవితాన్ని మనం సృష్టించుకుంటాం. మన మనసులోంచి వెలువడేటటువంటి ప్రతి ఆలోచన, అదేవిధంగా మన మాట ద్వారా మనం వ్యక్తపరిచేటటువంటి విధానం, వెరసి మన ప్రవర్తన, మన వర్తమానాన్ని, మన జీవితాన్ని శాసిస్తుంది తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే మనం ఏమీ కాదండి. మనం మన ఆలోచన, మన మాటలు, మన నమ్మకాలు వెరసి మన జీవితం అవుతుంది. యెస్. అంటే మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. అదెట్లా సాధ్యం సార్? నా ప్రమేయం లేకుండా ఎవరో నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. కొన్ని పరిస్థితులు నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయంటారు మీరు. యెస్. నేను దాన్ని నిందించబోవటంలా. ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మనం యాక్సెప్ట్ చేస్తేనే అవి మన మీద ప్రభావం చూపిస్తాయి. మరి ఇక్కడ ఈ సమాజంలో ఉంటూ, ఈ ప్రపంచంలో ఉంటూ మనం యాక్సెప్ట్ చేయకుండా ఎలా ఉంటాం అనేది కదా మీ ప్రశ్న? ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం మన జీవితం ముఖ్యమా? మన ప్రశాంతత ముఖ్యమా? లేదా ఎదుటి వ్యక్తి పనిచేసేటటువంటి విధానం, ఎదుటి వ్యక్తి ప్రభావానికి లోనయ్యే విధానంలో మనం ఉండడం ముఖ్యమా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సమాధానం అయితే మన దగ్గర నుంచి వచ్చేది మన ప్రశాంతతే ముఖ్యం, మన జీవనమే ముఖ్యం, మన కోసం మనమే పనిచేయాలని అంటారు. కానీ వాస్తవంలో అలా ఉండదు. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ ప్రభావానికి లోనవుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎదుటివారి కోసం కాకుండా మనం దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది మన ఆలోచనలు పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన థాట్ పవర్ అండ్ మన కాన్సెప్చువల్ ఎబిలిటీయే మన జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి, మన మనసులోంచి వెలువడే ప్రతి ఆలోచనని పరిశీలించి పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మన నుంచి వెలువడేటటువంటి ప్రతి మాట జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.